అమ్మని ఈ పుణ్యక్షేత్రానికి ఎందుకు పట్టుకొచ్చినావు నన్ను? పోయినసారి ఈడనే ఒంగోబెట్టి హారతి ఇచ్చిరు నాకు. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు గచ్చిబౌలి దివాకర్. నా వాయిస్ కొంచెం బాగాలేదు ఎందుకంటే కోల్డ్ అయింది బాగా. స్టిల్ ఐమ్ డూయింగ్ ఇట్, సో బేర్ విత్ ద వాయిస్ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇట్స్ అ బ్యాటింగ్ వర్సెస్ బ్యాటింగ్. ఆరెంజ్ ఆర్మీ దావత్కి రెడీ అయిపోండి. ఈరోజు ఈవినింగ్ 7:30కి ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్. ఇప్పటి వరకు హెడ్ టు హెడ్ చూసుకుంటే జరిగిన 4 మ్యాచెస్లో ఎల్ఎస్జి 3 గెలిచి ఎస్ఆర్హెచ్ 1 గెలిచింది. ఆ ఒక్క మ్యాచ్ కంప్లీట్ ఎల్ఎస్జి స్వరూపాన్ని మార్చేసింది. నాకు తెలిసి సంజీవ్ గోయంకాకి ఇప్పటికీ ఆ మ్యాచ్ నైట్ మేర్లా వస్తూ ఉండొచ్చు. ఆ మ్యాచ్ తర్వాత సంజీవ్ గోయంకా కేఎల్ రాహుల్తో చేసిన బిహేవియర్ ఆ మ్యాచ్ కంటే ఎక్కువ వైరల్ అయింది. ఈరోజు కూడా అదే జరగబోతుందా ఆర్ మరో అవతారంలో వచ్చిన పంత్ సేన రోల్ రివర్స్ చేస్తుందా అనేది డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. భారీ సిక్స్లు, భారీ హిట్స్తో ఒక హై స్కోరింగ్ పవర్ ప్యాక్డ్ మ్యాచ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈరోజు. ఎందుకంటే 2 బ్యాటింగ్ హెవీ సైడ్స్, 2 టీమ్స్ కంప్లీట్లీ వాళ్ళ బ్యాటింగ్ మీదనే డిపెండ్ అయి ఉన్నాయి. ఎల్ఎస్జీలో చూసుకుంటే నికోలస్ పూరన్, డేవిడ్ మిల్లర్, ఎడిన్ మార్క్రమ్ అండ్ మిచెల్ మార్ష్, ప్యాంట్ లాంటి భారీ హిట్టర్స్ ఉన్నారు. ఎస్ఆర్హెచ్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. వాళ్ళ పంచ పాండవులు మెంటల్ నా కొడుకులు ఆల్రెడీ 300 కొట్టాలనే కసి మీద ఉన్నారు. సో ఇట్స్ గోయింగ్ టు బి ఏ బ్యాటింగ్ హెవీ వెయిట్స్ మ్యాచ్ అండ్ మనకి మాత్రం ఎంటర్టైన్మెంట్ పక్కా. ఈ మ్యాచ్ లో డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్ హ్యావ్ ఎన్ ఎడ్జ్, ఎందుకంటే వాళ్ళు ఆర్ఆర్ మీద ఒక భారీ విక్టరీతో గెలిచి వస్తున్నారు. అండ్ అదే ఎల్ఎస్జి డీసీతో జరిగిన లాస్ట్ బాల్ థ్రిల్లర్ లో ఓడిపోయి మ్యాచ్ ఆడబోతున్నారు. అండ్ ఆల్సో ఎస్ఆర్హెచ్ ఇస్ ప్లేయింగ్ ఎట్ దేర్ ఫోర్ట్రెస్ ఉప్పల్ స్టేడియం. సో వాళ్ళకి ఉప్పల్ స్టేడియం కండిషన్స్ కానీ ఆ పిచ్ కానీ దే నో బెటర్ దెన్ ఎల్ఎస్జి. సో ఎస్ఆర్హెచ్ ఇస్ లుకింగ్ ఫేవరెట్స్ ఫర్ దిస్ గేమ్. ఎల్ఎస్జి విషయానికి వస్తే దే ఆర్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ దేర్ బ్యాటింగ్. ఎందుకంటే వాళ్ళకి బౌలింగ్ అసలే లేదు. ఆల్రెడీ వాళ్ళ మెయిన్ బౌలర్స్ అందరూ ఇంజరీస్తో బాధపడుతూ ఉన్నారు. అవేష్ ఖాన్ ఈజ్ నాట్ ఫిట్ అండ్ రెడీ, మయాంక్ యాదవ్ ఈజ్ నాట్ ఫిట్ అండ్ రెడీ. మోసిన్ ఖాన్ అయితే ఇంజరీ కారణంగా టోర్నమెంట్కి దూరం అయ్యాడు అండ్ తన ప్లేస్లో వచ్చిన శార్దుల్ ఠాకూర్ డిడ్ వెల్ ఇన్ ద లాస్ట్ గేమ్. బట్ ఈ మ్యాచ్లో శార్దుల్ ఠాకూర్ ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు ప్లే అ క్రూషియల్ రోల్. అండ్ తనతో పాటు ప్రిన్స్ యాదవ్ ఉన్నారు. వాళ్ళిద్దరే సీమ్ బౌలర్స్ వాళ్ళకి. అండ్ మిగతా అంతా స్పిన్నర్సే ఉన్నారు. లాస్ట్ మ్యాచ్ అయితే దే హ్యావ్ ప్లేడ్ విత్ 4 స్పిన్నర్స్ ఇన్ విశాఖపట్నం. బట్ ఐ డోంట్ థింక్ హైదరాబాద్ వికెట్ మీద 4 స్పిన్నర్తో వాళ్ళు ఆడతారని అయితే నేను అనుకోవట్లేదు. వైజాగ్లో ఉన్నంత టర్న్ హైదరాబాద్ వికెట్ మీద ఉండకపోవచ్చు. సో దే మైట్ కమ్ అప్ విత్ అన్ ఎక్స్ట్రా సీమర్. వాళ్ళకి సీమర్స్ రూపంలో ఆకాష్ దీప్ అవైలబుల్ ఉన్నాడు, ఆకాష్ సింగ్ అవైలబుల్ ఉన్నాడు. సో దే విల్ డెఫినెట్లీ కమ్ అప్ విత్ అన్ ఎక్స్ట్రా సీమర్. స్పిన్ బౌలింగ్ అనేది డెఫినెట్లీ ఉప్పల్ పిచ్ మీద వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే హైదరాబాద్ పిచ్ ఈజ్ బ్యాటింగ్ హెవెన్ పిచ్. ఇక్కడ స్పిన్నర్స్ బౌలింగ్ చేస్తే ఉప్పల్లో కొడితే తుప్పల్లో పడుతుంది. సో దే విల్ డెఫినెట్లీ నాట్ ప్లే 4 స్పిన్నర్స్, దే విల్ కమ్ అప్ విత్ అన్ ఎక్స్ట్రా సీమర్. ఎల్ఎస్జీలో స్పెషల్లీ మాట్లాడుకోవాల్సింది రిషబ్ పంత్ గురించి. రిషబ్ పంత్కి ఈ మ్యాచ్ చాలా క్రూషియల్. ఆల్రెడీ తన మీద 27 crores యొక్క భారం అనేది ఉంది. అండ్ దానికి తోడు లాస్ట్ మ్యాచ్లో 6 balls 0 మీద అవుట్ అవ్వడం అండ్ ఒక స్టంప్ మిస్ చేయడం, క్రూషియల్ టైంలో రన్అట్ మిస్ చేయడంతో ఆ ప్రెషర్ ఇంకా పెరిగింది. అండ్ సంజీవ్ గోయంకా రూపంలో ఇంకో పెద్ద ప్రెషర్ ఉండనే ఉంది. చాలా ప్రెషర్స్లో ఎల్ఎస్జి ఈ మ్యాచ్ ఆడబోతుంది. అండ్ బౌలింగ్లో అయితే వాళ్ళకి ఇబ్బంది తప్పేలా లేదు. కాటేరమ్మ కొడుకులు వాళ్ళైతే దే ఆర్ లుకింగ్ డేంజరస్. ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు వాళ్ళు 300 ఎప్పుడు కొట్టాలని. ఈ మ్యాచ్లో అది వచ్చిన ఆశ్చర్యపోకర్లేదు. సో టాస్ గెలిచి ఎల్ఎస్జి వుడ్ లుక్ టు బ్యాట్ ఫస్ట్ అండ్ ఎస్ఆర్హెచ్ కూడా గెలిచి బ్యాటింగే చేస్తుంది డెఫినెట్లీ. సో ఒక భారీ స్కోర్ అయితే వీ కెన్ ఎక్స్పెక్ట్. అండ్ ఇక ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడుకుంటే దే విల్ గో విత్ ద సేమ్ టీమ్. అంటే సీమ్ బౌలింగ్ చూసుకుంటే వాళ్ళది షమి, హర్షల్ పటేల్, ప్యాట్ కమిన్స్ అండ్ సిమర్జిత్ తో చాలా గట్టిగా కనిపిస్తుంది. అండ్ నితీష్ కుమార్ రెడ్డి is also can chip in with couple of overs. So they have got options in seamers. They can try Rahul Chahar for this match and ఏమవుతుందో చూడొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ లైక్ ఇఫ్ దే ఆర్ బ్యాటింగ్ ఫస్ట్ ఆర్ బ్యాటింగ్ సెకండ్ అని దాని మీద డిపెండ్ అయి ఉంటుంది డెఫినెట్లీ. వాళ్ళ బ్యాటింగ్ చూసుకుంటే ఇట్స్ అ బ్యాటింగ్ హెవీ సైడ్. దానికి తోడు ఈసారి వాళ్ళ బౌలింగ్ కూడా బాగుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే వాళ్ళ దంచుడు బ్యాచ్ భారీ హిట్స్తో పెద్ద స్కోర్ చేయడం అయితే ఖాయం. బట్ ఇఫ్ దే గెట్ టు చేస్ ఎల్ఎస్జి బ్యాటింగ్ ఫస్ట్ చేసి ఒక 230 240 కొడితే ఎస్ఆర్హెచ్ ఎలా ఆడతారో అనేది ఇట్స్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్. ఎస్ఆర్హెచ్కి అగైన్స్ ఆడేటప్పుడు టాస్ గెలిచి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డ్యూ ఫ్యాక్టర్ ఎల్ఎస్జి ఖచ్చితంగా బ్యాటింగ్ తీసుకోవాలి. అదే బెటర్ వాళ్ళకి. పిచ్ విషయానికి వస్తే మోస్ట్ ప్రాబబ్లీ ఫ్లాట్ ట్రాకే ఉంటుంది అండ్ పెద్ద టర్న్ కూడా ఉండకపోవచ్చు. డ్యూ కూడా అంతగా లేదు. బట్ ఇనిషియల్లీ కొంచెం స్వింగ్ అనేది ఉంటుంది. సో ఎస్ఆర్హెచ్ విల్ డెఫినెట్లీ హ్యావ్ అన్ ఎడ్జ్, ఎందుకంటే దే హావ్ గాట్ షమి ఇన్ దర్ టీమ్. సో షమి కొత్త బాల్తోనే చాలా బాగా స్వింగ్ చేయగలడు. సో ఈ పిచ్ మీద ఇనీషియల్ స్వింగ్ ఎవరైతే బాగా యూటిలైజ్ చేసుకుంటారో దే కెన్ డూ బెటర్. అండ్ కీ బ్యాటిల్స్ చూసుకుంటే ఎడిన్ మార్క్రమ్ ఎస్ఆర్హెచ్ బాయ్, తను ఇక్కడే ఆడి వెళ్ళాడు. అండ్ సన్ రైజర్స్ ఈస్టర్ కేప్కి కెప్టెన్, తను 2 సార్లు గెలిపించి 3rd time ఫైనల్స్ కూడా తీసుకెళ్లాడు. ఎస్ఆర్హెచ్కి ఆడిన అనుభవం ఉంది తనకి. అండ్ ఎస్ఆర్హెచ్తో
అవినాభావ సంబంధాలు కూడా ఉన్నాయి. సో తను ఎలా ఆడతాడు అనేది చూడాలి. పూరన్ వర్సెస్ ప్యాట్ కమిన్స్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. ఎల్ఎస్జీ టీంలో చూసుకుంటే పూరన్ ఈజ్ దేర్ బెస్ట్ బ్యాటర్. సో ఆపోజిట్లో బెస్ట్ బ్యాటర్కి అగేన్స్ట్ ప్యాట్ కమిన్సే ఎప్పుడు బౌలింగ్కి వస్తాడు. సో ఈ మ్యాచ్లో కూడా వాళ్ళిద్దరి మధ్య ఒక బ్యాటిల్ చూడొచ్చు. అండ్ ఆల్సో క్లాసెన్ వర్సెస్ బిష్నోయ్, ఎందుకంటే క్లాసెన్ స్పిన్ బౌలింగ్ ఎంత బాగా ఆడినా కూడా స్పిన్కే దొరికే ఛాన్స్ ఉంది. సో బిష్నోయ్తో ఎల్ఎస్జీ క్లాసెన్కి ఎలా ప్లాన్ చేశారనేది చూడొచ్చు. అండ్ లాస్ట్ మ్యాచ్లో శార్దుల్ ఠాకూర్ కొత్త బాల్తో 2 వికెట్లు తీశాడు. సో ఈ మ్యాచ్లో కొత్త బాల్తో శార్దుల్ ఠాకూర్ హెడ్కి ఎలా బౌలింగ్ చేస్తాడనేది చూడాలి. దిస్ ఇస్ ఆల్సో ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. లాస్ట్ మ్యాచ్లో దేవ్ ఆల్సో ట్రైడ్ మణిమారన్ సిద్ధార్థ్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి పవర్ ప్లేలో బౌలింగ్ చేశాడు. ఐ డోంట్ థింక్ ఈ మ్యాచ్లో దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ టాప్ 3 బ్యాటర్స్ ముగ్గురు లెఫ్ట్ ఆర్మే. సో ఐ డోంట్ థింక్ మణిమారన్ సిద్ధార్థ్ని దే విల్ ఎక్స్పోజ్ అగేన్స్ట్ దెమ్. ప్లేయర్స్ టు లుక్ అవుట్ టు ఫర్ దిస్ మ్యాచ్ ఫర్ మీ వుడ్ బి ఎల్ఎస్జీ నుంచి రిషబ్ పంత్, ఆయుష్ బదోని అండ్ షాబాజ్ అహ్మద్. రిషబ్ పంత్ లాస్ట్ మ్యాచ్లో ఏం ఆడలేదు, డక్అవుట్ అయ్యాడు. దిస్ మ్యాచ్ ఇస్ గోయింగ్ టు బి క్రూషియల్ ఫర్ హిమ్. అండ్ ఆయుష్ బదోని కూడా అంతే, హీ డిడ్ంట్ డూ బెటర్. సో ఐమ్ హోపింగ్ దిస్ మ్యాచ్ హీల్ డూ బెటర్. అండ్ షాబాజ్ అహ్మద్ ఆల్రెడీ ఎస్ఆర్హెచ్కి ఆడి ఉన్నాడు. సో హౌ హీ ఈస్ గోయింగ్ టు ప్లే అనేది కూడా చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ చూసుకుంటే అనికేత్ వర్మ అండ్ సిమర్జిత్ సింగ్, ఎందుకంటే వీళ్ళ మీద ప్యాట్ కమిన్స్కి చాలా నమ్మకమే కనిపిస్తుంది. సో లాస్ట్ మ్యాచ్లో మనం ప్రివ్యూలో మాట్లాడుకున్నట్టు అనికేత్ వర్మ కేమ్ అహెడ్ ఆఫ్ అభినవ్ మనోహర్. సో ప్యాట్ కమిన్స్ ట్రస్ట్ అనికేత్ వర్మ మోర్ దెన్ అభినవ్ మనోహర్. సో అనికేత్ వర్మ ఎలా ఆడతాడు ఈ మ్యాచ్లో అనేది చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ సిమర్జిత్ సింగ్ అయితే అదరగొట్టాడు లాస్ట్ మ్యాచ్లో. సో ఈ మ్యాచ్లో కూడా తను ఎలా చేస్తాడు అనేది చూడాలి. అండ్ ఫైనల్లీ వాళ్ళ ప్లేయింగ్ 12కి వస్తే ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 12 వుడ్ బి అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ విల్ ఓపెన్. 3లో ఇషాన్ కిషన్ అండ్ దెన్ నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్ 4-5, అనికేత్ వర్మ అండ్ అభినవ్ మనోహర్ 6 and 7, 8లో ప్యాట్ కమిన్స్, 9 హర్షల్ పటేల్, 10లో షమి అండ్ 11లో సిమర్జిత్ సింగ్. ఇంపాక్ట్ ప్లేయర్గా దే విల్ గో విత్ జాంపా. ఎల్ఎస్జీ ప్లేయింగ్ 12కి వస్తే మార్ష్ విల్ స్టార్ట్ అండ్ ప్యాంట్ షుడ్ కమ్ అహెడ్ ఆఫ్ పూరన్. నేనైతే ఈసారి రిషబ్ పంత్ ఓపెనింగ్ చేస్తాడు అనుకున్నాను, బట్ హీ కేమ్ ఎట్ number 4. దట్ సర్ప్రైజ్డ్ మీ. number 3 వుడ్ బి బెస్ట్ పొజిషన్ ఫర్ రిషబ్ పంత్, ఎందుకంటే ఇండియాకి T20 వరల్డ్ కప్లో కూడా 3rd నెంబర్లోనే బ్యాటింగ్ చేశాడు. సో రిషబ్ పంత్ at 3 అండ్ నికోలస్ పూరన్ at 4 అండ్ 5లో ఆయుష్ బదోని, కిలర్ మిల్లర్ అండ్ 7లో షాబాజ్ అహ్మద్, 8 శార్దుల్ ఠాకూర్, 9 ప్రిన్స్ యాదవ్, 10లో బిష్నోయ్ అండ్ 11లో ఆకాష్ దీప్ ఆర్ ఆకాష్ సింగ్, వన్ ఆఫ్ దెమ్. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా దే హ్యావ్ గాట్ మణిమారన్ సిద్ధార్థ్. సో దిస్ ఈజ్ మై ప్లేయింగ్ 12 ఫర్ బోత్ ది టీమ్స్. అండ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మీరైతే దావత్కి రెడీ అయిపోండి. ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బి అ రన్ ఫీస్ట్. భారీ స్కోర్ అయితే ఖాయంగా కనిపిస్తుంది అండ్ ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ గేమ్. ఎస్ఆర్హెచ్ ఆర్ లుకింగ్ ఫేవరెట్స్ ఫర్ దిస్ గేమ్, బట్ ఎల్ఎస్జీ గెలిస్తే మాత్రం ఇట్ విల్ బి అ షాకర్ ఫర్ ఎస్ఆర్హెచ్. అండ్ చాలా క్వశ్చన్స్ వస్తాయి, చాలా టీమ్స్కి హోప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఎల్ఎస్జీ. సో లెట్స్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు హ్యాపన్. నెక్స్ట్ ప్రివ్యూలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మీ థాట్స్ అన్ని కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్.